ఐదవ టెస్ట్ మూడవ రోజు హైలైట్స్ విషయానికి వస్తే 2 వికెట్ల నష్టంతో 75 పరుగుల ఓవర్ నెట్ స్కోరుతో ఇండియా ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఓపెనర్ జైస్వాల్ 51 పరుగుల వద్ద, నైట్ వాచ్మ్యాన్ ఆకాశ్దీప్ 4 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ప్రారంభించారు. నైట్ వాచ్మ్యాన్ ఆకాశ్దీప్ త్వరగా ఫేడౌట్ అయిపోతాడని ఇంగ్లాండ్ ఆటగాళ్లు భావించారు. కానీ ఆ ఆశలను ఆవిరి చేస్తూ ఆకాశ్దీప్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి ఇంగ్లాండ్ జట్టు గొక్కపెట్టి ఏడ్చేలా చేశాడు. ఆకాశ్దీప్ అలవోకగా బౌండరీలు బాదుతూ ఇంగ్లాండ్ ఆటగాళ్ల అహం మీద దెబ్బ కొడుతూ వాళ్ల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతినేలా చేశాడు. ఆకాశ్దీప్ జైస్వాల్ కంటే ఎక్కువ బంతులు ఎదుర్కొని ఎక్కువ పరుగులు చేసి చూస్తుండగానే అర్ధ సెంచరీ సాధించి రఫాడించాడు. ఎంతో అద్భుతంగా ఆడుతున్న ఆకాశ్దీప్ సరిగ్గా లంచ్ సెషన్కు 10 నిమిషాల ముందు 66 పరుగుల వద్ద అట్కిన్సన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆకాశ్దీప్ బంతి స్వింగ్ అయ్యే సమయమంతా క్రీజులో ఉండి ఇంగ్లాండ్ ఆటగాళ్ల వ్యూహాలను పటాపంచలు చేశాడు. అంతేకాకుండా కీలకమైన పరుగులు చేసి స్టార్ ఆఫ్ ది సెషన్గా నిలిచాడు. అయితే ఆకాశ్దీప్ ఈ ఇన్నింగ్స్లో సూపర్ బ్యాటింగ్తో అర్ధ సెంచరీ చేయడం ద్వారా కొన్ని సంచలన రికార్డు నమోదు చేశాడు. ఈ టెస్ట్ మ్యాచ్లో ఆకాశ్దీప్, జైస్వాల్ కలిసి 106 కంటే ఎక్కువ బంతులు ఎదుర్కొన్నారు. దీంతో ఈ టెస్ట్ మ్యాచ్లో ఇప్పటివరకు అత్యధిక బంతులు ఎదుర్కొన్న జోడీగా జైస్వాల్, ఆకాశ్దీప్లు నిలిచారు. ఆకాశ్దీప్కి ఇది మొదటి టెస్ట్ 50. నైట్ వాచ్మ్యాన్గా వచ్చి చేసిన ఈ అర్ధ సెంచరీ మాత్రం జీవితాంతం అతనికి గుర్తుండిపోతుంది. టీమిండియా తరపున అర్ధ సెంచరీ చేసిన రెండవ నైట్ వాచ్మ్యాన్గా ఆకాశ్దీప్ చరిత్రకెక్కాడు. అమిత్ మిశ్రా 2 సార్లు ఈ ఘనత సాధించి మొదటి స్థానంలో ఉన్నాడు. చివరిసారిగా అమిత్ మిశ్రా 2011లో నైట్ వాచ్మ్యాన్గా అర్ధ సెంచరీ సాధించాడు. 2011 తర్వాత అంటే 14 ఏళ్ల తర్వాత మళ్లీ టీమిండియా తరపున అర్ధ సెంచరీ సాధించిన నైట్ వాచ్మ్యాన్గా ఆకాశ్దీప్ నిలిచాడు. నైట్ వాచ్మ్యాన్గా వచ్చి అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో 84 పరుగులతో అమిత్ మిశ్రా మొదటి స్థానంలో ఉండగా 66 పరుగులతో ఆకాశ్దీప్ రెండవ స్థానంలో ఉన్నాడు. ఆకాశ్దీప్ దేశవాళీ అలానే అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లోనే ఈ మ్యాచ్లో చేసిన స్కోర్ అత్యుత్తమ స్కోర్ కావడం విశేషం. ఈ ఇన్నింగ్స్లో ఆకాశ్దీప్, జైస్వాల్ కలిసి 107 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో ఈ టెస్ట్ సిరీస్లో ఇది 18వ సెంచరీ భాగస్వామ్యంగా నమోదైంది. ఈ నేపథ్యంలో 21వ శతాబ్దంలో అత్యధిక సెంచరీ భాగస్వామ్యాలు నమోదైన సిరీస్గా ఈ టెస్ట్ సిరీస్ నిలిచింది. ఒకవైపు ఆకాశ్దీప్ అద్భుతంగా ఆడుతుంటే జైస్వాల్ అతనికి అండగా నిలిచాడు. ఒకానొక సమయంలో ఇంగ్లాండ్ వేసిన 5 ఓవర్లలో జైస్వాల్ 4 బంతులు మాత్రమే ఆడగా ఆకాశ్దీప్ మిగిలిన బంతులను ఎదుర్కొన్నాడు. దీనిని బట్టి ఆకాశ్దీప్లో ఒక మంచి ప్రొఫెషనల్ బ్యాటర్ కూడా ఉన్నాడనిపిస్తోంది. మొదటి సెషన్ ఆట ముగిసేసరికి భారత జట్టు 3 వికెట్లు నష్టపోయి 189 పరుగులు చేసింది. 166 పరుగుల ఆధిక్యంలో ఉంది. 85 పరుగులతో జైస్వాల్, 11 పరుగులతో గిల్ క్రీజ్లో ఉన్నారు. ఇక ఈ ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ జట్టుకు క్రిస్ వోక్స్ గాయం కారణంగా ఇప్పటికే జట్టుకు దూరమవగా ఆ జట్టు మిస్ ఫీల్డింగ్స్ కూడా ఆ జట్టు కొంప ముంచుతున్నాయి. రెండవ రోజు 2 జైస్వాల్ క్యాచ్లను, ఒక సాయి సుదర్శన్ క్యాచ్ను జారవిడిచిన ఇంగ్లాండ్ ఫీల్డర్లు మూడవ రోజు ఆకాశ్దీప్ క్యాచ్ను జారవిడిచి అతడు అర్ధ సెంచరీ అందుకునేలా చేశారు. ఇంగ్లాండ్ ఫీల్డింగ్ తప్పిదాల వల్ల ఈ మ్యాచ్లో ఎంత పెద్ద భారీ మూల్యం చెల్లించుకుంటుందో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.